2024 లో నీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే, నువ్వు కరెక్ట్ గా నీ ఎఫర్ట్స్ ని, నీ ఇంట్రెస్ట్ ని అలైన్ చేసి వెల్త్ ప్రొడక్షన్ దిశగా నువ్వు వెళ్లకుండా ఉంటున్నావు అంటే చాలా టఫ్. అది వచ్చే రోజుల్లో చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇవాల్టి రోజుల్లో వెన్ ఇంటర్నెట్ ఇస్ ఆల్ అరౌండ్ యూ, ఏఐ నీకు హెల్ప్ చేస్తుంది. అనవసరమైన బెట్టింగ్లు, ఫ్రెండ్స్ చేస్తున్నారు కదా అని స్టాక్ మార్కెట్లు మనం అర్థం కాకుండా చేస్తే ఖచ్చితంగా చేతులు కాల్చుకుంటాం. ఈ వీడియోస్ మీరు చూస్తున్నారు కదా, మీరు చూసిన వాళ్ళు మీలో చాలా మంది యువర్ యంగ్స్టర్స్. మిమ్మల్ని కరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేది నా ప్రయత్నం. మీ స్కిల్ ని పనంగా పెట్టి మీరు పని చేయగలగాలి. యూ షుడ్ బి స్ట్రాంగ్ అండ్ ఈ మనీ సోర్స్ చాలా కాన్స్టెంట్ గా ఉండాలి. సో ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే, నువ్వు ఆన్లైన్ లోకి వెళ్ళి ఆన్లైన్ లో ఉండే టూల్స్ నువ్వు నేర్చుకోగలిగి దాన్నే మళ్ళీ నువ్వు రీపర్పస్ చేసి మనీ ఎర్న్ ఎట్లా చేయాలి రైట్ వే, రహదారిలో ఒక 6 ways చెప్తా. ఎందుకంటే రోజు మనం కరెంట్ అఫైర్స్ మాట్లాడుతున్నాం, కొత్త విషయాలు మీరు నేర్చుకుంటున్నారు, నేను చెప్తున్నా అదంతా బానే ఉంది, కానీ ఐ వాంట్ యూ గైజ్ ఆల్సో టు డెవలప్. అందుకే ఇలాంటి వీడియోస్ ని, సెల్ఫ్ హెల్ప్ వీడియోస్ ని, మిమ్మల్ని మీరు బెటర్ చేసుకునే వీడియోస్ ని అప్పుడప్పుడైనా నేను పెట్టడానికి చూస్తా. మీరు చెప్పండి నాకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఇంకా చేస్తా. అండ్ మీ అందరికీ తెలిసినట్టే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా నుంచి రోజుకి ఒకటి మీ దగ్గర వస్తుంది. ఎవ్రీ సింగిల్ డే. మీరు పడుకునే ముందు ఒక చిన్న పిల్ల అనుకోండి, నాలెడ్జ్ పిల్ టు బెటర్ యువర్ సెల్ఫ్. అనవసరంగా షార్ట్ లోకి ఇట్లా స్క్రోల్ చేయడం కన్నా పనికొచ్చే వీడియో 10 నిమిషాలు చూస్తే ఇట్స్ బెటర్ కదా. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా నేను పెట్టగానే వీడియో మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. అండ్ ఆల్సో గీల్సోలు ఏం లేవు, వీడియోలోకి వెళ్ళిపోవడమే. సబ్స్క్రైబ్ చేశారుగా, వీడియోలోకి వెళ్ళిపోదామా? చేసేయండి ఒకసారి. లెట్స్ గో. ఐడియా నెంబర్ 6 ఇస్ ఆన్లైన్ ట్యూటరింగ్. ఇది మీకు వినడానికి కొంచెం బోరింగ్ ఉండొచ్చేమో కానీ మీలో చాలా మంది 90s కిడ్స్ ఉన్నారు, ఎర్లీ 2000s కిడ్స్ ఉన్నారు. మనం చిన్నప్పుడు ఖచ్చితంగా ట్యూషన్కి ఏదో ఒక లెవెల్లో వెళ్ళే ఉంటాం. మన లైఫ్ స్టైల్ అలా ఉండేది. బట్ ఇవాళ రోజున ఏదైనా వ్యక్తి ఏదైనా నేర్చుకుందాం అనుకుంటే బయటికి వెళ్లకుండా, ఫిజికల్ వరల్డ్ లోకి వెళ్లకుండా ఆన్లైన్ లోనే నేను ఎలా నేర్చుకుందాం అది అని చూస్తున్నాడు ఆ వ్యక్తి. సో అలాంటి వ్యక్తికి ప్యాండర్ చేయడమే ఇది ఆన్లైన్ ట్యూటరింగ్. నాకేం వచ్చు బ్రదర్ అని మీరు అడగొచ్చు. ఖచ్చితంగా అది సరైన క్వశ్చన్ అది. సి లెట్ మీ టెల్ యూ సంథింగ్. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఇవాళ రోజున నీ కుకింగ్ అయినా, గిటార్ అయినా, ఇలాంటి వీడియో మేకింగ్ అయినా, ఫిల్మ్ మేకింగ్ అయినా, సినిమాల గురించి ఫిల్మ్ మేకింగ్ కోర్సెస్ అయినా, ఎనీ పర్టికులర్ థింగ్, అది మ్యూజిక్ ఆర్ ఆర్ట్స్ రిలేటెడ్ అవనివ్వండి, లేదా ఎగ్జామ్ ఓరియంటెడ్ అకాడమిక్ అవనివ్వండి, ఖచ్చితంగా మీకంటూ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ని బట్టి మీరు డీప్ గా నేర్చుకుందాం అంటే ఆన్లైన్ లోనే దేర్ ఆర్ సెవెరల్ ప్లాట్ఫామ్స్. మీరు యూట్యూబ్ నుంచి అయినా, గూగుల్ చేసి, సర్చెస్ చేసి, ఆర్ డిఫరెంట్ కోర్సెస్ లో మిమ్మల్ని మీరు ఎన్రోల్ చేసుకోండి. ఫస్ట్ మీరు యూ బికమ్ స్ట్రాంగ్. అది ఏదైనా అవనివ్వండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. సరే, నీకు మ్యూజిక్ అంటే ఇష్టం, నీకు గిటార్ చాలా ఇష్టం, రైట్? లేదు గిటార్ కాదు, అందరికి ఇంట్రెస్ట్ ఉంటే చెప్దాం. ఎందుకంటే మీలో వీడియోస్ చూసే వాళ్ళు చాలా సీరియస్ పీపుల్ ఉన్నారు. సో లెట్ us assume నువ్వు సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నావు. 3-4 attempts ఇచ్చో, అది ఇంకా క్లియర్ అవ్వలేదు. బట్ నీకంటూ ఒక నాలెడ్జ్ బేస్ ఉంది. సో నువ్వు ఇప్పుడు ఏం నేర్చుకోవాలంటే, నీకు తెలిసిన నాలెడ్జ్ ని ఇలాంటి వీడియో ఫార్మాట్ లో ఎంగేజింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా ఎలా రికార్డ్ చేయగలుగుతావు, అండ్ నీ పర్సనల్ స్కిల్స్, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎలా హోన్ చేయగలుగుతావు. సో ఈ రెండింటిని నీట్ గా ఇంటర్లింక్ చేయగలిగితే, ఎందుకంటే గుడ్ టీచర్ చాలా ఎక్స్ప్రెసివ్ గా ఉండాలి. సో ఈ విషయాలు నువ్వు ఆన్లైన్ లోకి వెళ్ళి నిన్ను నువ్వు మార్చుకో. వన్స్ నువ్వు బెటర్ అయిన తర్వాత, నీ మీద నీకు నమ్మకం వచ్చిన తర్వాత, నీకు డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు యూ కెన్ గెట్ ఇన్ టు నెట్వర్క్ మార్కెటింగ్. అంటే నీ ఫ్రెండ్స్, నీ ఫ్యామిలీ, నీ రిలేటివ్స్, వీళ్ళందరికీ చెప్పి నువ్వు చెప్పిన నీ ప్రీ రికార్డెడ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాట్సాప్ గ్రూప్స్ ద్వారా ఫార్వర్డ్ చేయొచ్చు. ఒక మంచి టీజర్ లాంటిది క్రియేట్ చేయి. సో బీ క్రియేటివ్. జనాలు ఎవరైనా ఒక స్టూడెంట్ నీ దగ్గరకు వచ్చి నేర్చుకుందాం అనుకుంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ మ్యాటర్ మీద, ఆంథ్రోపాలజీ అవ్వచ్చు, హిస్టరీ అవ్వచ్చు, ఎందుకంటే సివిల్స్ కి నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అంటే చాలా నేర్చుకొని ఉంటావు. సో దాన్ని నువ్వు వీడియోకి చెప్తున్నావు అంటే నీకు రివిజన్ గా ఉంటుంది. లైవ్ సెషన్స్ తీసుకొని క్వశ్చన్స్ ఆన్సర్ చేసినప్పుడు కూడా ఒక రివిజన్ అవుతుంది. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా నీకంటే ఒక మార్కెటింగ్ స్కిల్ వస్తుంది. అది నీకు లైఫ్ లో ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. లేదా యూడమీ లాంటి ఏదైనా ఒక వెబ్సైట్ కి వెళ్ళి, ఆర్ ఎనీ ప్రీసెట్ వెబ్సైట్ వేర్ నువ్వు ఒక కోర్స్ తయారు చేసి వాళ్ళ వెబ్సైట్ లో పెట్టొచ్చు. అందులో వాళ్ళు కొంచెం కమిషన్ తింటారు. బట్ ఇట్స్ ఎ గేమ్. నీకు క్విక్ ఆడియన్స్ కావాలా, లేదా నువ్వు లాంగ్ లాస్టింగ్ ఆడియన్స్ డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నావు. సో నీ పర్సనల్ ప్రిఫరెన్స్ ద్వారా ఈ ఆన్లైన్ ట్యూటరింగ్ అనేది డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. అండ్ వన్ మోర్ డిస్క్లైమర్, ఇందులో నేను చెప్పిన ప్రతిదీ నేను డీప్ గా వెళ్ళి చెప్పట్లేదు. మీకు ఒక ఐడియా ఇస్తున్నాను, దాన్ని డబుల్ క్లిక్ చేసి జూమ్ ఇన్ చేద్దాం అనుకుంటే ఈ టాపిక్ నువ్వు తీసుకొని దాన్ని మళ్ళీ ఇంటర్నెట్ లో పెట్టి ఇంకా రీసెర్చ్ చేయి, నిజంగా ఇలా నువ్వు చేద్దాం అనుకుంటే. గాట్ ఇట్? నంబర్ 5 ఇస్ ఫ్రీలాన్సింగ్. ఈ మాట నువ్వు చాలా సార్లు వినే ఉంటావు. బట్ ఈధర్ చిన్న చూపు వల్ల, ఇంట్రెస్ట్ లేకో, అర్థం కాకో చాలా మంది ట్రై చేయరు. బట్ ట్రస్ట్ మీ, నువ్వు ఏదైనా నీ లైఫ్ లో ఏదైనా స్కిల్ మీద నువ్వు బెటర్ అవుదాం అనుకుంటే ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ తోనే స్టార్ట్ చేయాలి. దీనికి ఒక క్రియేటివ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ us assume నీకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం, కానీ నీ దగ్గర కెమెరా లేదు. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? నీ సెల్ ఫోన్లో ఉండే ఆప్షన్స్ ద్వారానే స్టార్ట్ లెర్నింగ్. ఆర్ ఇనిషియల్ బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది పెట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమెరా తీసుకుందాం అనుకుంటే, అగైన్ ఇట్స్ అప్ టు యూ. నీ స్థాయి బట్టే నువ్వు డిసైడ్ అవ్వాలి. వన్స్ దట్ ఈస్ డన్, నువ్వు అప్వర్క్ లోకి వెళ్ళు. అప్వర్క్ లో ఉండే డిఫరెంట్ ఫోటోగ్రఫర్స్ ఏమేమి చేస్తున్నారో చూడు. వాళ్ళ పోర్ట్ఫోలియోని ఎలా బిల్డ్ చేస్తున్నారు, వాళ్ళ స్కిల్స్ మార్కెట్లో ఎలా పెడుతున్నారు, వాళ్ళ క్లయింట్స్ ఎలా తెచ్చుకుంటున్నారు, వాట్ ఈస్ దర్ కమ్యూనికేషన్ స్కిల్, అన్ని నువ్వు గమనించు. మార్కెట్ ఇట్స్ ఎ ఫ్రీ మార్కెట్. ఇప్పుడు మనం ఉంటున్న ఇండియాలో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ ఫ్రీ మార్కెట్. నీకు అంత ఓపెన్ గా కళ్ళకి కనబడుతుంటది. సో నీకు కసి
ఉంటే నువ్వు ఖచ్చితంగా నేర్చుకుంటావు. వన్స్ నువ్వు నేర్చుకున్న తర్వాత నీ దగ్గర ఉండే స్కిల్ని నువ్వు మార్కెట్లో పెట్టు. ఇలాంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో బిల్డ్ దోస్ అవర్స్. ఫస్ట్ నువ్వు ఫ్రీగానే స్టార్ట్ చేయాల్సి వస్తుంది, బట్ దట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. జస్ట్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడానికి. బట్ వన్స్ నీ పోర్ట్ఫోలియో నువ్వు బిల్డ్ చేసిన తర్వాత నీ వర్క్ కి నువ్వు ఒక వాల్యూ కట్టు. ఆ వాల్యూకి స్టిక్ ఆన్ అవ్వు. డోంట్ లెట్ ఎనీబడి యూజ్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, ఇలాంటి యూట్యూబ్ క్రియేషన్ చేసినప్పుడు ఎవరైనా క్రియేటర్స్, దే వర్క్ విత్ లాట్ ఆఫ్ యూట్యూబ్ థంబ్నెయిల్ ఆర్టిస్ట్, ఎడిటర్స్ అండ్ ఆల్ దీస్ పీపుల్. వీళ్ళందరికీ నేను చాలా మంది ఎవరైనా క్రియేటర్స్ వచ్చిన అడిగితే చెప్తుంటా నేను, మీరు ఎవరి వాల్యూ తెలుసుకొని వాళ్ళు అడిగిన డబ్బులు వాళ్ళకి ఇవ్వండి. ఒకవేళ మీరు ఎఫర్ట్ చేయలేకపోతే గో ఫర్ ఎ డిఫరెంట్ ఆర్టిస్ట్, కానీ అతని వాల్యూని అండర్మైన్ చేయకండి. ఎందుకంటే ప్రతి వాళ్ళు మార్కెట్లో బతకడానికే వస్తారు. సో యాజ్ ఎ క్రియేటివ్ పర్సన్, యాజ్ ఎ ఫ్రీలాన్సర్, బీ వెరీ స్ట్రాంగ్ అండ్ మార్కెట్లోకి దిగిపోండి. నంబర్ 4 ఇస్ ఆన్లైన్ బ్లాగింగ్. ఆన్లైన్ బ్లాగింగ్తో డబ్బులు ఏమొస్తాయని మీకు డౌట్ రావచ్చు. బట్ లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. అమిత్ అగర్వాల్ అని ఈజ్ ఎ బ్లాగర్. ల్యాబ్నాల్ అనే ఒక ఎంటర్ప్రైజ్లో. ఐ థింక్ హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాగర్స్ ఇన్ ద కంట్రీ. ఆయన ఎర్నింగ్ జస్ట్ ఈ వీడియోని పాస్ట్ చేసి ఆయన ఎర్నింగ్ ఒకసారి అలా గెస్ట్ చేయండి. ఒక వైల్డ్ గెస్ట్ చేయండి. బ్లాగరే కదా అనుకుని ఉంటారు కదా నేను చెప్పినప్పుడు. గెస్ట్ చేశారా? కామెంట్స్ రాశారా? ఇప్పుడు నేను చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. హిస్ ఎర్నింగ్ ఇస్ 45 to 50 lakhs పర్ మంత్. గుర్తుపెట్టుకోండి, ఇది పర్ ఇయర్ కాదు, పర్ మంత్. సో బ్లాగింగ్ లో అంత అన్టాప్డ్ పొటెన్షియల్ ఉంది, అంత మార్కెట్ ఉంది. బ్లాగింగ్ అంటే ఏంటి అని నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు గూగుల్లో మనం సెర్చ్ చేసినప్పుడు రకరకాల వెబ్సైట్స్ వస్తుంటాయి, రకరకాల థింగ్స్ మనం చూస్తుంటాం, రకరకాల రైటప్స్ వస్తుంటాయి. వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ వాట్ యూ నీడ్ టు డూ ఇస్ హై సర్చ్, లో కాంపిటీషన్ పాయింట్ ఏదైనా పట్టుకోండి. మీకు ఇది సింపుల్ గా ఎలా చెప్పాలంటే, బ్రేకింగ్ న్యూస్. లో కాంపిటీషన్ కాదు ఇది, బట్ మీరు ఎంత ఫాస్ట్ గా అది బ్లాక్ చేయగలుగుతున్నారనే దాని మీద ఎంత కాంపిటీషన్ ఉందో మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఈవెంట్ అయింది ట్రిచీలో, మొన్న ఫ్లైట్ ఒక ఇన్సిడెంట్ అయింది, మనం వీడియో కూడా చేసాం. ఇట్ అప్లైస్ టు యూట్యూబ్ ఆల్సో. సో ఆ ఇన్సిడెంట్ అవగానే నువ్వు బ్లాగ్ రాసావనుకో, అది పెట్టావనుకో, అది ఎవరైనా గూగుల్ సెర్చ్ చేసినప్పుడు కరెక్ట్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ నువ్వు చేయగలిగితే నీ ఫస్ట్ పేజ్ లో వచ్చేస్తుంది. ఇక్కడ మ్యాటర్ ఏమవుతుందంటే, నువ్వు అలాగా కంటిన్యూస్ గా కాన్స్టెంట్ గా నీ వర్క్ ను ఆన్లైన్ లో పెడుతుంటే నీ సెర్చ్ అనేది ఆటోమేటిక్ గా అలా పైకి వస్తూ ఉంటుంది. వన్స్ యూర్ అప్ దేర్, యూ కెన్ మానిటైజ్ ఇట్. అగైన్ ఇందులో అఫిలియేట్ మార్కెటింగ్ ఉంటుంది, బ్రాండ్ డీల్స్ ఉంటాయి, ఆన్ వెబ్సైట్ యాడ్స్ ఉంటాయి, ఇలా రకరకాల ఛానల్స్ ఉంటాయి. బట్ వన్స్ యూర్ ఇన్ దేర్, యూ కెన్ ఫిగర్ ఇట్ అవుట్. నీకే అర్థమైపోతుంది నువ్వు ఏం చేయాలో కరెక్ట్ గా మానిటైజ్ చేయడానికి. సో అందుకే నేను ఒక విషయం చెప్తుంటా, ఏదైనా నేర్చుకోవాలంటే ఫస్ట్ దిగిపోవాలి. ఈత నేర్చుకోవాలంటే ఫస్ట్ దూకేయాలి. ఇకపోతే మూడోది యూట్యూబ్ ఆటోమేషన్. ఇది నేను పార్ట్ టైం చెప్తున్నాను, ఫుల్ టైం అంటే యూట్యూబే చేయమనేవాడిని. ఇది పార్ట్ టైం కాబట్టి లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. మనం ఆన్లైన్ లో చూస్తుంటే చాలా పేజెస్ కనబడుతుంటాయి. మై ఫేవరెట్ పేజెస్, మీకు యూట్యూబ్ లో డిజిటల్ ఇన్కమ్ ప్రాజెక్ట్ అని ఉంటుంది చూడండి, దట్స్ అన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏంటంటే, ఒక యూట్యూబ్ వీడియోలో ఏముండాలి, ఇక్కడ నేను ఉన్నానే, మైక్ ఉంది, ఇవంతా పక్కన పెట్టండి. దిస్ ఇస్ మై ఫుల్ టైం జాబ్. నేను పార్ట్ టైం చెప్తున్నప్పుడు ఆల్ యూ నీడ్ ఇస్ కొన్ని ఇమేజెస్ కనబడాలి, బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఓవర్ ఉండాలి, ఒక స్క్రిప్ట్ ఉండాలి, కరెక్ట్ ఎడిట్ ప్యాటర్న్ ఉండాలి. ఏదైతే ఆన్లైన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయబడతాయో అన్ని ఉన్నాయి. సో ఇప్పుడు మనం మార్కెట్ లో ఏం చేయాలి, వన్స్ మార్కెట్ లోకి దిగి అవుట్ సోర్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అది స్క్రిప్ట్ అయి ఉండొచ్చు, ఎడిటింగ్ అయి ఉండొచ్చు, వాయిస్ అయి ఉండొచ్చు, ప్రతిదీ AI లో ఆటోమేట్ చేసేయచ్చు. వన్స్ నువ్వు అది చేసి కాన్స్టెంట్లీ అవుట్పుట్ ఇవ్వగలిగితే, యూట్యూబ్లో రోజుకు ఒక వీడియో, రోజుకు 2 వీడియోలు, రోజుకు 3 వీడియోలు, అలా కంటిన్యూస్ అవుట్పుట్ నువ్వు ఇవ్వగలిగితే, ఇలాగే చేసి లక్షల్లో సంపాదించే యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. నీ యాక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అవసరం లేదు, ఎవ్రీథింగ్ AI చూసుకుంటుంది. అగైన్ దీని గురించి కూడా నువ్వు తెలుసుకుందాం అనుకుంటే దీన్ని డబుల్ ట్యాప్ చేసి జూమ్ ఇన్ చేయి, గో ఎల్స్వేర్ అండ్ సర్చ్. ఎందుకంటే ఈ వీడియో జనరల్ ఐడియాకి మాత్రమే, ఇది ట్యూటోరియల్ వీడియో కాదు, నీకు ఐడియా ఇచ్చే వీడియో మాత్రమే. Got it? So technically you can be a YouTuber without actually becoming a YouTuber. So that is the magic of 2024. And అది అయిపోయిన తర్వాత దాని నుంచి నువ్వు మానిటైజ్ చేయాలంటే వందల్లో ఆప్షన్స్ ఉన్నాయి యూట్యూబ్ లో. నేను ఈ బిజినెస్ లో ఉన్నాను కాబట్టి I'll tell you, there is affiliate marketing, there are brand deals, there is YouTube AdSense, there is merchandising, ఇలాగా చాలా ఛానల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యూట్యూబ్ వీడియోలో బ్రాండ్ డీల్ ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. I take good care of my skin. So what I recommend is 1% kojic acid face wash from the Dermaco and 2% kojic acid face serum. So this is the kojic acid range. ఇందులో పవర్ ఆఫ్ 2 ఉన్నాయి. కోజిక్ యాసిడ్ ఉంది, ఆల్ఫా ఆర్బిటిన్ ఉంది. కోజిక్ యాసిడ్ పిగ్మెంటేషన్ ని తగ్గిస్తూ డార్క్ స్పాట్స్ ని కూడా తగ్గిస్తుంది. ఆల్ఫా ఆర్బిటిన్ మెలనిన్ ప్రొడక్షన్ ని తగ్గిస్తుంది, ఒక ఈవెన్ స్కిన్ టోన్ ఇస్తుంది. ఇట్స్ డిజైన్ బై డర్మటాలజిస్ట్. ఈ ఫేస్ వాష్ అది గుర్తుపెట్టుకోండి, చాలా జెంటిల్ గా ఉంటుంది, డ్రై చేయదు స్కిన్ ని. ఈ సీరమ్ ఇది అప్లై చేయగానే స్కిన్ కి క్విక్ గా అబ్జర్వ్ అయిపోతుంది. డార్క్ అండ్ పిగ్మెంటెడ్ లిప్స్ ఉంటే ఈ కోజిక్ యాసిడ్ లిప్ బామ్ ఉంటుంది. ఇట్స్ అన్ SPF 30 ఆల్సో. అండ్ ఆల్వేస్ ఒక సన్ స్క్రీన్ తో ఫాలో అప్ చేయండి. ఇట్స్ 1% హైరలానిక్ యాసిడ్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్. ఇక్కడ కనబడే కోడ్ కొట్టండి, ఒక 20% ఆఫ్ మీకు వస్తుంది. అండ్ డర్మాకోలో మనం చేసే ప్రతి పర్చేస్ తో, భూమి ఇనిషియేటివ్ తో వాళ్ళు చైల్డ్ ఎడ్యుకేషన్ హెల్ప్ చేస్తున్నారు. ఇప్పటిదాకా 20,000+ స్టూడెంట్స్ అది చేరింది. సో లెట్ us all make this world a better place. So this is how you do a brand integration. ఇకపోతే రెండోది ఇన్స్టాగ్రామ్ థీమ్ పేజెస్. దీస్ ఆర్ ఆల్సో ఫేస్లెస్ పేజెస్. మనీ పేజెస్ ఉంటాయి, మోటివేషన్ పేజెస్ ఉంటాయి. నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ర్యాండమ్ గా స్క్రోల్ చేస్తుంటే, అటు పేర్లు కూడా నాకు తెలియట్లేదు కానీ పేరెంటింగ్ మీద, పెట్స్ మీద, డాగ్స్, క్యాట్స్, రకరకాల పేజెస్ ఉంటాయి. ఇది ఏముంటది, ఇదర్ స్టాక్ ఇమేజెస్ ఉంటాయి, స్టాక్ వీడియోస్ ఉంటాయి, ఏవైతే వైరల్ వెళ్తున్నాయో విత్ టెక్స్ట్ అండ్ నైస్ డిస్క్రిప్షన్స్. ఇదేంటి బై డిఫాల్ట్ వైరల్ వెళ్ళే కాంటెంట్. ఇది నీ ఎఫర్ట్ ఎక్కడ వెళ్తుంది, యూజింగ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
అండ్ ఎ ఫ్యూ ఇంటర్న్స్. నువ్వు ఇలాంటి ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేయగలిగి దాన్ని వైరల్ తీసుకెళ్లగలిగితే, జనాల మైండ్ లో ఏదైతే ఉందో నువ్వు చేయగలిగితే, నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ మీమ్ పేజెస్. మీమర్స్ డూ దిస్ ఓన్లీ. నేను ఇంకా బ్రాడర్ స్పెక్ట్రమ్ లో చెప్పాను, కానీ మీమర్స్ ఏం చేస్తారు, పబ్లిక్ డొమైన్ లో ఉండే జోక్ ఏదో ఒకటి తెస్తారు, ఏదైతే వైరల్ వెళ్తుందో, ఏదైతే ట్విట్టర్ మాట్లాడుకుంటుందో, అదే ఎక్స్ మాట్లాడుకుంటుందో అది తీసుకొచ్చి దాని మీద వాళ్ళకి సొంతగా తగిలిచ్చిన జోక్ ఏదైనా రాస్తారు, ఏదైనా టెక్స్ట్ ఫార్మాట్ ఆర్ కింద ఒక వీడియో ఫార్మాట్ లో. అది బై డిఫాల్ట్ వైరల్ వెళ్తుంది, దాంట్లో ఎటువంటి యాడ్స్ ఏం లేదు కాబట్టి పీపుల్ షేర్ ఎ లాట్. మీరు అందుకే మీరు మీ డిఎంస్ ఓపెన్ చేసి చూడండి, మీ ఫ్రెండ్స్ మీకు పంపించేవన్నీ మీమ్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మీమ్స్ ఆర్ ద మోస్ట్ షేరబుల్ కాంటెంట్. సో వన్స్ నీ పేజ్ వైరల్ వెళ్ళిన తర్వాత యూ కెన్ స్టార్ట్ మానిటైజింగ్ ఇట్. నేను ఎప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఇవేవి రికమెండ్ చేయను. సో నెవర్ డూ దట్. మీకు మీమ్ పేజెస్ ఉన్నా కూడా ఎవరైనా చేస్తున్నా ఆపండి, అది ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్ టు డూ. బట్ వాట్ యూ కెన్ డూ ఈజ్ ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ వేర్ యూర్ టీచింగ్ పీపుల్ సంథింగ్, వేరే వ్యక్తి కూడా దానివల్ల లాభపడుతున్నాడు, ఆర్ ఎనీ గుడ్ మర్చెండైజింగ్, నీ బ్రాండ్ బిల్డింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి రకరకాల వేస్ ఆఫ్ మానిటైజింగ్ ఉంది ఇన్స్టాగ్రామ్ లో. అండ్ దేర్ ఇస్ టాక్ దట్ ఫ్యూచర్ లో ఇన్స్టాగ్రామ్ కూడా యూట్యూబ్ లాగా యాడ్సెన్స్ లాంటిది ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తుందండి. వన్స్ అది జరిగితే, నీ పేజ్ హైలో ఉంటే, నీ పేజ్కి ఒక ఆడియన్స్ ఉంటే, నీకు చాలా బెనిఫిట్. అది గుర్తుపెట్టుకోలేదు. ఇకపోతే ఫైనల్ వన్ ఇస్ డ్రాప్ షిప్పింగ్. సో డ్రాప్ షిప్పింగ్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం అనుకుంటే, యూట్యూబ్ లో రకరకాల వీడియోస్ ఉన్నాయి. నేను చాలా సింపుల్ గా చెప్తే జాగ్రత్తగా వినండి. ఇమాజిన్ దెర్ ఇస్ ఎ డిమాండ్ ఫర్ సంథింగ్. ఇప్పుడు జపాన్ నూడిల్స్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. నీకు తెలిసిన ఒక ఫ్రెండ్, ఆడి దగ్గర జపాన్ నూడిల్స్ ఉన్నాయి, బట్ ఆడికి ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. దాని టేస్ట్ చాలా బాగుంది, బట్ హీస్ నాట్ హ్యావింగ్ అన్ ఆడియన్స్. సో దీనికి ఏం చేయాలంటే, నువ్వు నీకు బాగా లో కాస్ట్ లో ఇచ్చే ఆ ఫ్రెండ్ని కానీ, ఆ వెండర్ని కానీ నీకు టచ్ లో పెట్టుకోవాలి. ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. యూ డోంట్ హ్యావ్ టు స్టోర్ ఎనీథింగ్. నీకు ఆన్లైన్ లో ఆర్డర్ వచ్చిన తర్వాత ఇతని దగ్గర ఈ జపాన్ నూడిల్స్ తీసుకొని ఆ జపాన్ నూడిల్స్ అడిగినోడికి అది ఇచ్చేయాలి. ఇది మీకు చాలా ఈజీగా అర్థమని ఏదో సింపుల్ లాంగ్వేజ్ చెప్తున్నాను, కానీ ఇది అన్నిటికీ అప్లై అవుతుంది. అఫ్ కోర్స్ నువ్వు ఈ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ చేసినందుకు నీకు కమిషన్ ఉంటుంది, అది నీ పాకెట్ లో డైరెక్ట్ గా వెళ్తుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, లాజిస్టిక్స్ హెడేక్ ఉండదు, మినిమం క్వాంటిటీ రిక్వైర్మెంట్ ఉండదు. నువ్వు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే దిస్ ఇస్ అ వే టు గో. ప్యారలల్ గా పేరు గుర్తుందిగా, డ్రాప్ షిప్పింగ్. నీకు దీని గురించి ఇంకా తెలుసుకుందాం అనుకుంటే గూగుల్ ఇట్, యూట్యూబ్ ఇట్, డూ వాట్ ఎవర్. నీకు కసి ఉంటే నువ్వు డెఫినెట్లీ నేర్చుకుంటావు. మీరు కింద కామెంట్స్ రాయండి, ఈ 6 ఐడియాస్ లో మీకు ఏ ఐడియా బాగా నచ్చింది, ఏ ఐడియా డూయబుల్ అనిపించింది ఫర్ 2024. రెగ్యులర్ గా మనం చేసే వీడియోస్ లో పాటు అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ చేయగలిగితే ఖచ్చితంగా దాని నుంచి ఒక 10 మంది అయినా, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు ఇంప్రూవ్, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు మానిటైజ్, దానికన్నా హ్యాపీనెస్ నాకేముంటుంది చెప్పండి. నేను అందుకే ఎప్పుడు చెప్తుంటాం, మన దగ్గర స్కిల్ ఉండడంతో పాటు ఆ స్కిల్ ని మానిటైజ్ చేయడం కూడా మనకు తెలియాలి, దాని మీద మనం బలంగా వర్క్ చేయాలి. ఫైనాన్షియల్ లిటరసీ ఇస్ ఎ మస్ట్ ఇన్ 2024. నేను 2025లోకి వెళ్ళిపోతున్నాం, క్వార్టర్ సెంచరీ అయిపోయింది. అండ్ ఆల్సో ఇంకో చిన్న రిక్వెస్ట్, మీరు ఏదైనా చేస్తున్నా కూడా ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఆన్లైన్ లో లెజిట్ గా ఉండేది మాత్రమే కింద కామెంట్స్ రాయండి. నేను కూడా చూద్దాం అనుకుంటున్నా, నా ఆడియన్స్ కూడా చూద్దాం అనుకుంటున్నారు. మీరు ఏదైనా కొత్త ఐడియా ఇచ్చినా, ఐడియా మాకు హెల్ప్ అవుద్ది అనుకుంటే ఖచ్చితంగా రాయండి. అది ఏ లెవెల్లో ఉన్నా పర్వాలేదు, ఎలాంటి స్కేల్లో ఉన్నా పర్వాలేదు, ఐడియా ఐఎమ్ వెల్కమింగ్ దోస్ కామెంట్స్. మనం ఒక మంచి కామెంట్స్ ఫోరం పెడదాం ఇలాంటి వీడియోస్ లో స్పెసిఫిక్ గా. అండ్ మీరు ఈ వీడియోలో ఇక్కడ వరకు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు మన వీడియోస్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ రిటెన్షన్ అండ్ ఈ వాచ్ టైం నన్ను ఇంకా కష్టపడి పనిచేసేలా ప్రేరేపిస్తుంది. ఇంకా గట్టిగా పనిచేస్తా, ప్రాణం పెట్టి పనిచేస్తా. ఎనీ న్యూ వీడియో ఐడియాస్ ఇద్దాం అనుకుంటే కామెంట్స్ రాయండి. ఆర్ నా దగ్గర వచ్చి కనెక్ట్ అవుదాం అనుకుంటే, నా గురించి ఇంకా తెలుసుకుందాం అనుకున్నా, ఇంకా జూమ్ ఇన్ చేసి చూద్దాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని కొట్టండి, యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో. అండ్ మీరు ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి మీకు 2 అదర్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడతా. ఒకటి, రీసెంట్ గా అమరన్ ఫిల్మ్ రిలీజ్ అయింది కదా, ఆయన లైఫ్ మీద ఒక ట్రిబ్యూట్ ఇస్తూ ఒక వీడియో చేశాను. ఇంకా సినిమాలో చెప్పని విషయాలు కూడా చాలా చెప్పా. దట్ వీడియో ఇస్ హియర్. అండ్ రీసెంట్ గా జరిగిన యూఎస్ ఎలక్షన్స్ గురించి, జియో పాలిటిక్స్ గురించి ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ పెడుతున్నా. చాలా నాలెడ్జ్ హెవీ ఉంటుంది ఆ పర్టికులర్ వీడియో. దట్ వీడియో ఇస్ హియర్. మనందరం కలిసి ఎదగాలి, కలిసి పెరగాలి. లెట్ us all rise together. Rise above financial illiteracy. Rise above laziness. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్.